ఏపీలో నలుగురు రాజ్యసభ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమైంది. టీడీపీ నుంచి సానా సతీష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక జనసేన నుంచి లింగమనేని రమేష్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీలో నలుగురు రాజ్యసభ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమైంది. టీడీపీ నుంచి సానా సతీష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక జనసేన నుంచి లింగమనేని రమేష్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీ నుంచి నలుగురు రాజ్యసభ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమైంది. టీడీపీ నుంచి సానా సతీష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక జనసేన నుంచి లింగమనేని రమేష్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీలో నలుగురు రాజ్యసభ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమైంది. టీడీపీ నుంచి సానా సతీష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, అలాగే జనసేన నుంచి లింగమనేని రమేష్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. సుమిత్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి 4 రాజ్యసభ స్థానాలు కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధృవీకరించారు. ఇప్పుడు వరకు కూడా 3 గంటల వరకు కూడా వారికి నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి టైంగా ఉంది. అయితే 3 గంటల వరకు కూడా ఎవరు నామినేషన్లు ఉపసంహరించుకోలేదు. 4 స్థానాలకి 4 అభ్యర్థులు మాత్రమే నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రిటర్నింగ్ అధికారి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించడం జరిగింది. అయితే ఎన్నికల సంఘం క్లియరెన్స్ వచ్చాక, ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం క్లియరెన్స్ వచ్చాక వీరందరికీ డిక్లరేషన్ ఫామ్ ఇచ్చే అవకాశం ఉంది. ఏదైతే మొన్న సోమవారం వీరంతా కూడా ఆ నామినేషన్ దాఖలు చేశారు. లింగమనేని రమేష్ అంతకు ముందే శనివారం నామినేషన్ దాఖలు చేశారు. కూటమి తరపున టీడీపీ అభ్యర్థులు 3 కూడా మొన్న సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. నిన్న ఉపసంహరణకు సమయంగా ఉంది. అయితే ఈ రోజు ఎవరు కూడా నామినేషన్ ఉపసంహరణ 3 గంటల వరకు సమయం ఉంది. ఎవరు కూడా ఉపసంహరించుకోలేదు. 4 ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లింగమనేని రమేష్ జనసేన నుంచి ఉన్నారు. అదేవిధంగా కూటమి నుంచి టీడీపీ నుంచి సానా సతీష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ 3 కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనసేన నుంచి కూడా లింగమనేని రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. అయితే వీరందరూ కూడా డిక్లరేషన్ ఫామ్ ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో వారి ప్రతినిధి వారు ఫిజికల్ గా వచ్చి తీసుకున్నా సరే, లేకపోతే వారి తరఫున అడ్వకేట్ వచ్చినా కూడా అక్కడ రిటర్నింగ్ అధికారికి వారు ఏదైతే ధృవీకరణ పత్రం అయితే వీరికి అందజేయబోతున్నారు. ఈ విధంగా కూటమి నుంచి 4 రాజ్యసభ సభ్యులు కూడా రాజ్యసభకు వెళ్లబోతున్నారు. కూటమి బలం రాజ్యసభలో మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో 4 స్థానాలు కూడా కూటమికి దక్కిన నేపథ్యంలో రాజ్యసభలో కూడా ఇప్పటికే బీజేపీ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి 2 ఉన్నారు. అదేవిధంగా టీడీపీ నుంచి కూడా ప్రస్తుతం ఒకరు ఉన్నారు, బేద మస్తాన్ రావు. ఈ 4 చేరికతో మరింత కూటమి రాజ్యసభలో జనసేన నుంచి కూడా మొదటిసారి రాజ్యసభలో లింగమనేని రమేష్ అడుగుపెట్టబోతున్నారు. ఈ విధంగా చూసుకుంటే కూటమి నుంచి చాలా కాలం తర్వాత టీడీపీ కావచ్చు, కూటమి బలం మరింత పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా రాబోయే రోజుల్లో కూడా కూటమి పార్టీలన్నీ కూడా కలిసిమెలిసి పనిచేయాలని కూడా నిర్ణయించుకున్నాయి. అందరూ కూడా ఇప్పుడే అభ్యర్థులు కూడా ఏదైతే ప్రస్తుతానికి చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ అసెంబ్లీకి చేరుకున్నారు. తమ డిక్లరేషన్ ఫామ్ ను మరి కాసేపట్లో అందుకోబోతున్నారు. సానా సతీష్ ఢిల్లీలో ఉండటం వల్ల రాలేదు. లింగమనేని రమేష్ కూడా అందుబాటులో లేరు. వారి తరపున వారి అడ్వకేట్స్ కావచ్చు, వారి ప్రతినిధులు వచ్చి ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ ఏదైతే రిటర్నింగ్ అధికారి నుంచి వారు ధృవీకరణ పత్రాన్ని అయితే తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి 2 అభ్యర్థులు మాత్రమే ఇక్కడ అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చారు. ఏదేమైనా రాజ్యసభ ఎన్నిక సుఖాంతమైందని చెప్పుకోవచ్చు. కూటమి తరపున 4 అభ్యర్థులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరంతా కూడా ఈ నెల 21 తర్వాత, ఎందుకంటే ఇప్పుడున్న అభ్యర్థులకు, ఇప్పుడున్న రాజ్యసభ సభ్యులకు 21 వరకు కూడా కాల పరిమితి ఉంది. 21 తర్వాత వీరు ఉపరాష్ట్రపతి దగ్గర వెళ్లి ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. ఆ డేట్ కూడా ప్రస్తుతం 24 అని చెప్పి కూటమి ఏదైతే రాజ్యసభ అభ్యర్థులంతా కూడా నిర్ణయిస్తున్నట్టు మనకు సమాచారం వస్తుంది. ఏదేమైనా 4 ఆంధ్రప్రదేశ్ నుంచి కూటమి అభ్యర్థులు రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ రవిచంద్ ఫర్ ద అప్డేట్స్.